హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు డే 42. మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము. లాస్ట్ క్లాస్లో దినచర్య. ఆ దినచర్య అనే దాని గురించి చక్కగా కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నారు. అంటే మనకు క్లియర్గా అర్థమయ్యేట్టుగా. చాలామందికి ఉంటుంది ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ క్లారిటీ ఉండదు. ఏమేం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎలాగ చేయొచ్చు, టైం సరిపోతుందా, ఇదంతా క్లారిటీ ఉండడం, ప్లానింగ్ చేయడం అనేది కొద్ది కష్టంగా ఉండొచ్చు. సో తిని ఎలా చేస్తారు తన డేని అనేది మనకు చెప్పారనమాట. అది మనము మన కొరకు ఏ విధంగా అప్లికబుల్ చేయొచ్చు, ఏ విధంగా కస్టమైజ్ చేయొచ్చు, కావాల్సిన దగ్గర చేంజెస్ చేసుకుని మనం కూడా చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ ఇస్తున్నారు ఇక్కడ. ఏంటి అంటే, మీరు ఎలా ఒక రోజుని ప్రారంభిస్తారు అని అడుగుతున్నారు. నిద్ర లేవగానే మొట్టమొదట మీతో మీరు ఏం చెప్పుకుంటారు? మనలో ప్రతి ఒక్కరికి ఉదయం లేస్తూనే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. అది పాజిటివా లేదా నెగిటివా? ముందైతే నేను నిద్ర లేవగానే చాలా నిరుత్సాహంతో, భగవంతుడా ఇంకో రోజు అని అనుకునేదాన్ని ఒకప్పుడు. ఎందుకంటే చిన్నప్పుడంతా కష్టాలతో ఉంది కదా ఆవిడ. అలాగే ఈ రోజు ఆ రోజంతా అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి అననుకూలంగా, అంటే సరిగా జరిగేవి కావట. ఇప్పుడైతే నిద్ర లేచేటప్పుడు కళ్ళు కూడా తెరవకుండానే నా బెడ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. రాత్రంతా మేమిద్దరం కలిసి హాయిగా గడిపాము కదా. అంటే ఆ బెడ్ మీద పడుకుంది కదా, పడుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆ బెడ్. అది ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు అయినప్పటికీ కూడా దానికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటుంది ఆవిడ. కృతజ్ఞత అనగానే మనసులో ఆనందం కలుగుతుంది మాస్టర్స్. ఆ ఎనర్జీ ఇమ్మీడియట్గా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఆనందం అనే ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ అనేది హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అందుకని కృతజ్ఞత అని చెప్తారు. అది దేనికైనా చెప్పొచ్చు. వస్తువైనా, యానిమల్ అయినా, మనిషి అయినా, మనవారైనా, పరాయి వారైనా, మనకు మనమైనా సరే, ఈ నేచర్కైనా సరే. ఈ నేచర్ని సృష్టించింది భగవంతుడు కదా. అవన్నీ మన కొరకు సృష్టించినవి కావు కదా. ఇవేం స్పెషల్ కాదు కదా, సృష్టి మొదలు నుంచి ఉన్నాయి కదా. దీని కొత్తగా కృతజ్ఞతలు ఏంటి అనుకోవద్దు మాస్టర్స్. లేదు, అలా అనుకోవడానికి లేదు. అందరికీ ఈ సృష్టి ఇప్పుడు ఒక్కొక్కరికి పంచభూతాలు సేమ్ ఉన్నా కూడా కొద్ది దగ్గరలో గాలి అనేది సంపూర్ణంగా కాలుష్యమై ఉండొచ్చు కొన్ని ప్లేసెస్లో. వాళ్ళు ఆ గాలి పీల్చి ఎన్నో రకాల ఇబ్బందులకు గురి అవుతుండొచ్చు. ఇంకొన్ని దగ్గర నీటి కాలుష్యం ఉండొచ్చు. ఇంకొన్ని దగ్గరలో భూకంపాలు రావడం జరుగుతూ ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉండొచ్చు. 1 సెకండ్ మాస్టర్స్. ఇలా రకరకాలుగా ఉండొచ్చు మనకి. అలాంటిది ఎంతో చక్కగా నడుస్తున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటున్నాం, తాగుతున్నాం, గాలి పీలుస్తున్నాము. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనమున్న ప్లేస్ అంత అత్యద్భుతంగా మనకు సహకరిస్తోంది అంటే తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా వదిలేయకూడదనమాట. అందరికీ ఉంది, నాకు ఉంది, పెద్ద గొప్ప ఏంటి ఆ టైప్లో అలా వదిలేయకూడదు ఎప్పుడు కూడా. కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సద్గురు చెప్తారు, ఎవ్రీ డే మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్, ఏదైనా ఒక టైము, నైట్ ఒక్కసారి ఆకాశం వైపు తిరిగి, నైటు నైట్ కుదిరితే నైట్ చేయండి, లేదంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ చేయొచ్చు, లేదా ఈవినింగ్ అండ్ నైట్ చేయొచ్చు, 3 టైమ్స్ అలా. ఆ బయటికి వచ్చేసి ఆకాశం వైపు తిరిగి ఆకాశానికి మన తల వంచి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు చేయమని చెప్తారు. ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. చూసి తల దించుకుని ఇట్లా మనం నమస్కారం చేస్తాం చూడండి, తల ఉంచుకుని పెద్ద పెద్ద గురువులకి, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చేస్తామో అలా బో డౌన్ చేయమని చెప్తారనమాట. కృతజ్ఞత ఆవిష్కరించండి అని చెప్తారు. ఎన్నో ప్రాక్టీసెస్ ఉన్నాయి మాస్టర్స్. అందరూ గురువులు చెప్పేది అదే. చివరికంటూ వస్తే మనము రకరకాలుగా చెప్పారు. ఎవరికి ఏది అనుకూలమో అది తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళ డైలీ రొటీన్ కానీ, వాళ్ళ పనులు కానీ, పరిస్థితులు కానీ, ఎనీథింగ్, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఇంతమంది స్పిరిచువల్ గురువులు ఇన్ని రకాలుగా చెప్పారు. బట్ సారం ఒకటే, చివరికి వచ్చేటప్పటికి రసం ఒకటే. సో మనకేది అనుకూలమో అది తీసుకుని అది చేయొచ్చు మనం.
ఈవిడ బెడ్‌కి కూడా కృతజ్ఞతలే చేసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కళ్ళు మూసుకొని 10 నిమిషాల పాటు నా జీవితంలో సంభవిస్తున్న సకల శుభాలకు థాంక్స్ చెప్పుకుంటాను. ఆ రోజు చేయవలసిన వాటిని కాస్త క్రమబద్ధం చేసుకొని అంటే ప్లానింగ్ చేసుకొని, ఆ రోజంతా అన్ని పనులు సవ్యంగా జరగాలని, ఆ రోజంతా నేను చాలా సంతోషంగా గడపాలని భావిస్తాను. ఇది నేను ధ్యానము, ప్రార్థన లాంటివి చెయ్యక ముందే నిద్ర లేవగానే చేస్తాను. జస్ట్ అలా బెడ్ మీద ఉండి మార్నింగ్ లేవగానే మనకైతే జనరల్‌గా ఏంటి ఎన్ని గంటలకు బస్సొస్తుంది? పిల్లలకేం పెట్టాలి? ఏం వంట చేయాలి? ఎంత లోపల రెడీ అవ్వాలి? ఇలాంటి ప్లానింగ్ అంతా ఉంటుంది కదా! అది కూడా చేయొచ్చు. ఫస్ట్ మనము ఆ నిద్రపోయినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని, ఆ తరువాత ఫస్ట్ మన ఫ్రీక్వెన్సీని పెంచుకోమని చెప్తున్నారు. లేచి లేవగానే ఆ ఫ్రీక్వెన్సీని చక్కగా పెంచుకోమని చెప్తున్నారు. ఆ పెంచుకున్న ఫ్రీక్వెన్సీతో మీ డేని మీరు ప్లాన్ చేసుకున్నారనుకోండి, పాజిటివ్ మైండ్ సెట్‌తో ప్లాన్ చేసుకుంటారు. నేను చెయ్యగలను. ఈరోజు ఇప్పుడు నాకు ఆఫీస్‌లో ఈ పర్టిక్యులర్ టాస్క్‌లున్నాయి. ఎన్నో రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి కావచ్చు. కానీ నేను ఈరోజు మార్నింగ్ లేచి చక్కగా నా నైట్ నిద్రపోయిన దానికి కృతజ్ఞతలు చెప్పుకొని తర్వాత ప్రతిరోజు ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నాను, జ్ఞానం క్లాసులు తీసుకుంటున్నాను, జ్ఞానం క్లాసులు వింటున్నాను. ఇలా అనుకుని వాటన్నింటికి థాంక్స్ చెప్పుకున్నాననుకోండి, నా ఫ్రీక్వెన్సీ పెరుగుతది. ఆ తరువాత నేను ఈరోజు ఈ పర్టిక్యులర్ టాస్క్, ఆఫీస్ టాస్క్ ఏదైతే ఉందో అది నేను కంప్లీట్ చేస్తున్నాను. హాయిగా, ఎంతో ఫాస్ట్‌గా, నాకెంతో ఎనర్జీ ఉంది అనుకుని, మీరు అనుకోని మార్నింగే ఆ ప్లాన్ చేసుకున్నారనుకోండి, అసలు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న టాస్క్ మీకెవరైతే టీమ్‌మేట్స్ ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి సరైన హెల్ప్ దొరకలేదో, ఆ హెల్ప్ దొరుకుతుంది. మీరు చెయ్యగలరు. చాలా పాజిటివ్ స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. ఒకసారి కూర్చున్నారంటే కొన్నిసార్లు రోజుల తరబడి జరగని పనులు కూడా 1 లేదా 2 గంటలు లేదా కొన్ని గంటలు కంటిన్యూయస్‌గా చేసే టైము దొరుకుతుంది. అంతే చక్కగా పెర్ఫార్మ్ చేయగలం. నాకు ఎన్నో సార్లు జరిగింది మాస్టర్స్. ఆఫీస్ విషయంలోనూ జరిగింది. ఇంటి విషయంలోనూ జరిగిందది. అరే! ఇన్ని రోజులా? ఇంత ఇబ్బందా? ఈరోజు ఇంతే 2, 3 గంటలు కూర్చున్నాను. ఏ టు జీ కంప్లీట్ చేసేసాను అని ఎన్నో సార్లు ఎంతో సాటిస్ఫాక్షన్ కలుగుతది నాకప్పుడు. అండ్ ఈ మార్నింగ్ లేసి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది ఏ రోజైతే నాకు తెలిసిందో, నా ఫ్రెండ్ త్రూనే తెలిసింది. నాకు మెడిటేషన్ నేర్పించిన గురువు త్రూ తెలిసిందనమాట. తెలిసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే హాఫ్ మినిట్, 1 మినిట్ నేను 10 మినిట్స్ అలా ఏమి చేయను. ఫ్యూ టైమ్స్ 5 మినిట్స్, 6 మినిట్స్ అలా కూడా అవుతుంది. నాకు ఆ రోజు లేచిన దాన్ని బట్టి ఆ కృతజ్ఞత చెప్పుకోవడం. కొన్నిసార్లు విడివిడిగా చెప్పుకోవడానికవుతుంది. కొన్నిసార్లు నా జీవితంలో జరుగుతున్న ప్రతి క్షణానికి నేను సంపూర్ణ ఆనందంతో ఉన్నాను. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సింపుల్. అన్నీ కవర్ అవుతాయి. మీకు ఒకటే నిమిషం టైం ఉంది అనుకుంటే. ఎందుకంటే లేచి లేవగానే బాత్రూమ్ నీడ్స్ కూడా ఉంటాయి మనకి. సో, టక్కున ఇలా లేవగానే చెప్పేసుకోవడము, మన డే స్టార్ట్ చేసుకోవడం. ఆర్ మీకొక 10 నిమిషాలు టైం ఉంది అలాగే పడుకొని చేసుకోవచ్చు హ్యాపీగా. వేరే థాట్స్ రాకముందే మీరే ఆ థాట్స్ ప్రొడ్యూస్ చేయండి. వాటంతట అవి వచ్చి థాట్స్ మీ బ్రెయిన్‌ని పొల్యూట్ చేయకముందే మీరే పడుకునేటప్పుడు మార్నింగ్ లేవగానే నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి పడుకోండి. కొద్ది రోజులు మీరు అలా ప్రాక్టీస్ చేశారనుకోండి అలవాటయిపోతుంది. అంటే డే చక్కగా హై ఎనర్జీతో స్టార్ట్ చేయగలమనమాట. దానితో డేని చక్కగా ప్లాన్ చేసుకోగలం. అది ఆవిడ ఉద్దేశ్యం. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ధ్యానం గురించి చెప్తున్నారు. రోజులో కొంత సమయాన్ని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవడానికి కేటాయించండి. ధ్యానం అనేది మీకు మీరు ప్రసాదించుకునే వరము. మీరొకవేళ ధ్యానం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టి ఉంటే మొదట 5 నిమిషాలతో ప్రారంభించండి. నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని మీలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. మీ మనసులో జనిస్తున్న ఉదయిస్తున్న ఆలోచనలని మృదువుగా మీలో నుంచి వెళ్ళిపోనివ్వండి. వాటికి ఏ ప్రాముఖ్యత ఇవ్వకండి. వాటి వెంట పడకండి. అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఆలోచనలు చేయడం మనసు యొక్క సహజ గుణం. కావున ఆలోచనలతో ఫైట్ చేసి అంటే పోరాడి వాటిని విదిలించుకోవడానికి ప్రయత్నించకండి. మనసుతో స్నేహం చేయమని చెప్తారు. చాగంటి గారివి ఎన్నో సత్సంగాలలో విన్నానండి ఇదైతే నేను. పోరాడకండి మనసుతో. దానితో ఫైట్ చేయకండి. ఎన్నో జన్మల నుంచి ఆ మనస్సుని మనము అలా తయారు చేసుకునున్నాము. దానికేమీ లేదు తప్పు.
అదేమీ చేయట్లేదు. మనం అలా తయారు చేసాం దాన్ని. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా కళ్ళు తెరిచేసి, మనసు వల్ల నాకిలా జరుగుతుంది, మైండ్ వల్ల నాకిలా జరుగుతుంది అని దాంతో గొడవ పెట్టేసుకొని అలా చేయకూడదు. బుజ్జగించుకోవాలి. సరే, నేనే నిన్ను అలా తయారు చేశాను. కానీ ఇప్పటినుంచి మనిద్దరము ఒకరికొకరం పని చేసుకుందాము. సపోర్టివ్‌గా ఉందాము. హెల్ప్ చేసుకుందాము. చక్కటి పాజిటివ్ ఆలోచనలను నాకివ్వు. చక్కటి పాజిటివ్ ప్లానింగ్‌ని నాకివ్వు. ఆల్ ద టైమ్ నేను చక్కటి ఎనర్జీస్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను అలాంటి ఎనర్జీస్ నాకిస్తున్నందుకు. ఇలా ఒక స్నేహం చేసే ముందు ఒకరితో స్నేహం చేయాలి అంటే ఎలా స్టార్ట్ చేస్తామో అలాగే చేయొచ్చు అని చెప్తారనమాట. ధ్యానం చేయడానికి నేను మధ్య మధ్యలో అంటే నాకు ఎక్కువగా చాగంటి గారి సత్సంగాలు విన్నానండి. ఈ వీరిలో ఎవరు చెప్పినవైనా ఆయన చెప్పిన వాటితో మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఆయన కంప్లీట్లీ భక్తి మార్గం. ఆర్ కొద్దిగా కర్మ మార్గం కూడా ఉంటుంది. ఇది కంప్లీట్లీ జ్ఞాన మార్గం మనం చదువుకునేది. ధ్యాన లేదా జ్ఞాన మార్గం. అక్కడ ఆయన భక్తి లేదా కర్మ మార్గం. మీరు ఏ మార్గంలో చెప్పనివ్వండి, ఏ మార్గంలో ప్రయత్నించండి, చివరికి చేయాల్సింది అదే. అది నేను చెప్పాలి అనుకుంటున్న ఉద్దేశం. అక్కడ కూడా అదే వింటాను, ఇక్కడ కూడా అదే చదువుతున్నాను, అదే సింక్ అవుతోంది. సో, మీరు ఎవరి గురువులనైనా ఫాలో అవ్వచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కరికి కనెక్ట్ అవుతారు. బట్ ఆ సారం గ్రహించడానికి ప్రయత్నించండి. తర్వాత ధ్యానం చేసే పద్ధతులు. వాటిపై పుస్తకాలు అనేకం ఉన్నాయి. మీరే పద్ధతితో మొదలుపెట్టినా పర్వాలేదు. క్రమంగా మీకు అత్యంత అనువైన విధానాన్ని మీరే సృష్టించుకుంటారు. నేనైతే నిశ్శబ్దంగా కూర్చొని, నేను నేర్చుకోవాల్సింది ఏమిటి అని నా అంతరంగంలోని దివ్యమైన ప్రజ్ఞను ప్రశ్నిస్తాను. సమాధానమొస్తే వింటాను. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు. ఇంకొకసారి వస్తుంది. ఇక్కడ ధ్యానం చేసే పద్ధతుల్లో సరి అయినవని, సరికానివని లేవు. ఇది వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్ మనకి. మనలో చాలా మందికి ఎలా ఉంటుందంటే మనం ఒక పద్ధతి ఫాలో అవుతున్నాము. ఒకటి మంచి రిజల్ట్స్ ఇస్తోంది మనకి. మనము మంచి ఉద్దేశ్యంతోనే దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అది కూడా మంచిదే. ఏం పర్వాలేదు. కానీ ఇతరులు వేరే పద్ధతులను పాటిస్తూ వారికి అనుకూలంగా ఉంది, అది చాలా బాగుంది అంటే దాన్ని తప్పు పట్టడానికి ప్రయత్నించకూడదు. ఏవి సరి అయిన పద్ధతులు అంటున్నాను మాస్టర్స్. నాట్ వాళ్ళ అతి తెలివితో చెప్పే అవి కాదు నేను చెప్పేది ఇక్కడ. ఒకరు సద్గురువుని ఫాలో అవుతారు, ఒకరు చాగంటి గారిని ఫాలో అవుతారు, ఇంకొకరు పండిట్ రవిశంకర్ గారిని ఫాలో అవుతారు, ఒకరు ఈ మెడిటేషన్ ఫాలో అవుతారు, ఇంకొకరు ఆనాపానసతి కాకుండా ఇంకా మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి కదా, అవి ఫాలో అవుతారు. డజంట్ మ్యాటర్. నేను చేసేదే గొప్ప, నేను చేసేదే కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, ఇదే రైట్ అని వాదించవలసిన పని లేదు. ఒక్కొక్క సోల్ ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతుంది. అది ఏదైనా పర్వాలేదు. దాని సారం గ్రహించండి. అదేం చెబుతోంది వినండి. తెలుస్తుంది. మన ఇన్నర్‌కి తెలుస్తుంది. అది ఫాల్సా? ట్రూనా? పాటించదగిందా? పాటించలేందా? ఇప్పుడు మనకు రకరకాలుగా ఫేక్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి, అబద్ధపు థింగ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి, ఏది రైటు, ఏది రాంగు, ఇలా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇలాంటివన్నీ క్వెషన్స్ ఒస్తాయి. సహజం. అలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి. అవి కనుక్కోండి. ఆ వేలో వెళితే ఇలాంటివేమైనా ఉంటాయా అనేది మీ పరిశోధన మీరు చేయొచ్చు ఒకదాన్ని పట్టుకున్నప్పుడు. అది తప్పు లేదు. అనుమానించను అవసరం లేదు మనం. పరిశోధన చేసి అది మనకు సరి అయినది అనిపిస్తే అది వేరే వాళ్ళు పాటించకపోయినా పర్వాలేదు. మనం పాటించొచ్చు. ఎందుకంటే మనకెక్కువగా ఈ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఈయనిలా, ఆ పద్ధతిలా, ఈ పద్ధతిలా, దీంట్లో రైటు, దాంట్లో రాంగు, ఇందులో ఏముంది, అందులో ఏముంది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటికి మన ఎనర్జీ వేస్ట్ చేసుకోనవసరం లేదు మనం. ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ వాళ్ళు ఫైట్ చేసే మోడ్‌లో ఉన్నారు. వాళ్ళకేమి మనము ఆర్గ్యూ చేసి నాదే రైటు అని డిబేట్ పెట్టుకోవాల్సిన పని లేదు వాళ్ళతో. నో నీడ్ ఆఫ్ ఆల్ థట్. ఎవరైనా అదే చెప్తారు. గురువులు కూడా అదే చెప్తారు. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఏ మార్గం సరి అయినదో అది కూడా నీకే తెలుస్తుంది. తెలియజేయబడుతుంది నీకు. బేసికల్లీ నువ్వు రెడీగా తెలుసుకోవడానికి ఉన్నావు అంటే నీకు తెలియజేయబడుతుంది.
ధ్యానం చేయడానికి ఇంకొక విధానం ఏమిటి? నిశ్శబ్దంగా కూర్చుని మీలో నుంచి బయటకు వెళుతున్న మరి లోనికి ప్రవేశిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించండి. లోనికి శ్వాస ప్రవేశిస్తున్నప్పుడు 1 అని లెక్కించుకోండి. నెంబర్ 1 అని లెక్కించుకోండి అంటున్నారు. అలాగే శ్వాస బయటికి వెళుతూ ఉన్నప్పుడు 2 అని లెక్క పెట్టుకోండి. ఇలా 10, 15, 20 అయ్యేదాకా లెక్కించుకోండి. మళ్ళీ 1 నుండి ప్రారంభించండి. ఎన్నిసార్లు లెక్క పెడతారు అన్నది మీ ఇష్టం. ఇది ఒక విధానంగా చెబుతున్నారు. ఎవరికైనా ఇది సూట్ అవుతుంది మీకు అని అనిపిస్తే మీరు ట్రై చేయొచ్చు. ఇది ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని కాదు. ఇది ఏమీ ప్రయత్నించకుండా జస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మీరు హ్యాపీగా గమనించుకోగలుగుతున్నారు. థాట్లెస్ స్టేట్లో కొద్దిసేపైనా ఉండగలుగుతున్నారు. వెల్ అండ్ గుడ్. మీకు దీని మీద ప్రయోగం చేయాలనిపిస్తుంది, చేసేయండి. దట్స్ ఆల్సో వెల్ అండ్ గుడ్. ఇంకొక విధానం అని చెప్పారు, ఇదే విధానం అని చెప్పలేదు ఆవిడ. సో అలా శ్వాసలో ఇలా కూడా మనము ఆలోచనలను కంట్రోల్ చేయొచ్చు. ఇదన్నీ కూడా మనసు శూన్య స్థితిలోకి తీసుకువెళ్ళడానికే కదా. మనము శ్వాసను గమనించిన 1, 2, 3 లెక్క పెట్టుకున్నా, మ్యూజిక్ పెట్టేసుకొని చేసుకున్నా, ఇంకేదైనా సరే. నాకొక క్లయింట్ ఉండేది. ఆమె చాలా చలాకీగా ఉండేది, తెలివైనది కూడా. ఆమె మనసు చాలా అసాధారణంగా చకచకా పనిచేసేది. ఆమెలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది. అయినా ఆమె జీవితంలో సఫలం కాలేకపోయింది. ఆమె అధిక బరువుతో, విఫలమైన సంబంధాలతో, నిరుత్సాహకరమైన కెరీర్తో, సంవత్సరాలుగా రొమాన్స్ లేని జీవితంతో బాధపడుతూ ఉండేది. ఆమె ఆధ్యాత్మిక సత్యాలను కూడా చాలా తొందరగా అంగీకరించేది. అవి ఆమెకి చాలా చక్కగా అర్థమయ్యాయి. ఆమె మనసు చకచకా పనిచేస్తుంది కనుక ఈ సత్యాలని కొంతకాలం పాటు నిదానంగా ఆమె సాధన చేయలేకపోయింది. ప్రతినిత్యం ధ్యానం చేయడం ఆమెకు చాలా లాభపడింది. ఆమె 5 నిమిషాలతో మొదలుపెట్టి దినదినానికి క్రమంగా పెంచుకుంటూ 15 నుండి 20 నిమిషాలు చేయగలిగేలా తయారైంది అని చెప్పేసి తన క్లయింట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. తర్వాత దైవిక వాక్యాలను ప్రతినిత్యం కూడా హృదయంలో ఉచ్చరించుకోవాలి. మనం అదే చేస్తున్నాము. ఆ ప్రాక్టీస్ మనం మొదలు పెట్టేసాము ఆల్రెడీ. ఈ బుక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం మొదలు పెట్టేశాము. 1 లేదా 2 దైవిక వాక్యాలని ఎంపిక చేసుకుని రోజుకు 10 లేదా 20 సార్లు రాయండి. వాటిని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, గట్టిగా ఉచ్చరించుకోండి. ఎవరు లేనప్పుడు. ఉన్నప్పుడు మన పిచ్చోళ్ళు అనుకుంటారు కాబట్టి ఏమీ లేదు, అలాంటి ప్రాబ్లం ఇంట్లో ఏమీ లేదు, చక్కగా నేను ఉచ్చరించుకోవచ్చు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు అనుకుంటే చక్కగా ఎవరైనా ఉన్నా కూడా ఉచ్చరించుకోండి. ఆ వాక్యాలతో ఒక పాటను రూపొందించుకొని ఆనందంగా పాడుకోండి. రోజంతా మీ మనసులోని ఆలోచనలని ఈ దైవిక వాక్యాలతోనే నిండిపోనివ్వండి. అప్పుడు ఏమవుతుంది? కొత్తగా ఆలోచనలు వచ్చి గూడు కట్టుకోవు మనలో. ఇంకా రానివ్వవు. ఇవి ఇవి చేస్తున్నాం కదా, దీంతో కంప్లీట్గా ఎంటర్టైన్ చేస్తున్నాం మనసుని. ఇంకా కొత్తగా దానికి ఎక్కడ తీరుకుంది కొత్త ఆలోచనలను తీసుకోవడానికి? పాతవన్నీ ధ్యానం ద్వారా బయటకు పంపించేస్తున్నాం. సో పాతవి పంపించేస్తున్నాం, కొత్తవి రాకుండా చూస్తున్నాం. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, చక్కటి ఫ్రీక్వెన్సీతో హ్యాపీగా ఉంటుంది. ఏ ప్రాబ్లం రానివ్వండి. ప్రాబ్లం రాదని కాదు మాస్టర్స్, మనం లైఫ్ తీసుకున్నామంటేనే మనం అన్ని లెసన్స్ నేర్చుకుని వచ్చాం కాబట్టి హియర్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దానికి మించిన ఎనర్జీ మనలో ఉంటుంది. ఒక క్వశ్చన్ పేపర్ మనకు ఉంటుంది ఎగ్జామ్లో, ఆల్రెడీ చదువుకొని ఉంటాము. 100 ప్రశ్నలు ఇవ్వండి, బుక్ మొత్తం నేను చదువుకొని ఉన్నాను, చకచకా రాసేస్తాను. నాకేంటి ప్రాబ్లం? అని చదువుకొని ఉన్నాను. ఇంకా చక్కగా చాయిస్ ఇచ్చారు వాళ్ళు. అందులో 20 ప్రశ్నలకు ఓన్లీ 15 రాయండి, 5 వదిలిపెట్టేసేయండి, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు కదా. నాకు అన్నీ వచ్చి 20కి 20, ఒక 5 వాళ్ళే వదిలేయమన్నారు కాబట్టి ఎంపిక చేసుకొని నాకు నచ్చిన 15 రాసేస్తాను. అదే నేను ముందర సరిగా చదువుకొని లేదనుకోండి, 20కి 5 ప్రశ్నలు నాకు చాయిస్లో వదిలేయమన్నా కూడా నాకు ఎంతో కష్టంగా ఉంటుంది రాయడం. బికాస్ నేను చదువుకోలేదు, నాకు తెలియట్లేదు ఏ ప్రశ్నకి ఏ ఆన్సర్, అసలు ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అనేది నాకేమీ అర్థం కావట్లేదు. చాలా కష్టమైపోతుంది నాకు. జీవితంలో కూడా అంతే. మనకు సరి అయిన జ్ఞానము, సరి అయిన ఎనర్జీ ఉందనుకోండి, చాయిస్ మనకు కూడా ఉంటుంది మాస్టర్స్. ప్రతి దాన్ని తీసుకొచ్చేసి అది మనల్ని సాల్వ్ చేయమని ఏమీ భగవంతుడు ఎక్స్పెక్ట్ చేయడు.
చాలా వాటికి ఆయన సపోర్ట్ చేస్తాడు. మనం గమనించుకోము అంతే. సపోర్ట్ చేస్తాడు. కొన్ని తనే సాల్వ్ చేసి పెట్టేస్తాడు. అది కూడా గమనించం. టేకన్ ఫర్ గ్రాంటెడ్ అన్నాను కదా, అలా తీసేసుకుంటాం. ఏవైతే మనం సాల్వ్ చేస్తున్నామో వాటికి సంబంధించిన జ్ఞానం లేకపోగా, ఎనర్జీ లేదు కాబట్టి బిగ్గా చూస్తాం ఆ సమస్యను, ప్రతిదాన్ని. నాకే ఎందుకిలా, అది చేస్తూ ఉంటాం. అందరము చేస్తూ ఉంటాం. బికాస్ సరి అయిన జ్ఞానం లేకపోవడం వల్ల, సరి అయిన శక్తి లేకపోవడం వల్ల. అది సమకూర్చుకున్నారనుకోండి, పెద్ద ప్రాబ్లం చిన్న ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. ఓస్ ఇంతేనా, నేను రాసేయగలను ఈ ప్రశ్నకు సమాధానం, దానికి సంబంధించిన ఫార్ములాస్ నాకు తెలుసు, ఈ టైప్లోనే ఉంటుంది. అలా నిరంతరం ఈ దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ ఉంటే అవే మన నమ్మకాలై చాలా గొప్ప ఫలితాలనిస్తాయి. ఆ ఫలితాలు కొన్నిసార్లు మీ ఊహకు కూడా అందని రీతిలో ఉంటాయి అంటున్నారు. నేను న్యూయార్క్‌లో ఓ ఇంటిలో అద్దెకుంటున్నప్పుడు, ఆ ఇంటి యజమానితో నాకు చాలా మంచి సంబంధాలున్నాయని నేను నమ్మేదాన్ని. అతడు చాలా కఠినాత్ముడని ఇతరులు చెప్పేవారు. నేనున్న 5 ఏళ్లలో అతడిని 3 సార్లు చూశాను. నేను కాలిఫోర్నియాకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. నా వస్తువులని, ఫర్నిచర్‌ని అన్నింటినీ అమ్మివేసి, నా నూతనత్వపు నిర్మాణంలో గతపు ఛాయలు కూడా ఉండకూడదు అని నిర్ణయించుకున్నాను. అప్పుడు క్రింది విధంగా హృదయంలో ఉచ్చరించుకోసాగాను. నా యజమానితో నా సంబంధం చాలా సామరస్యంతో ఉన్నది. నా వస్తువులన్నీ సులభంగా, త్వరగా అమ్ముడైపోతున్నాయి. నేను వేయబోయే ముందడుగు చాలా సరళంగా ఉంటుంది. ప్రతీదీ ఒక దైవిక క్రమంలో జరుగుతున్నది. అంతా సవ్యంగా ఉన్నది. ఆవిడ న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్నారు. ఎలాంటి వాక్యాలు తన హృదయంలో ఉచ్చరించుకున్నారో చూడండి. ఫ్యూచర్ నిర్మించుకుంటున్నారు ఆవిడ. భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. ఇలాంటి దైవిక వాక్యాలతో, ఇలాంటి మాటలతో, ఆలోచనలతో. సేమ్. ఒక ఇల్లు నిర్మించుకోవాలి అంటే మీరేం చేస్తారండి? ఇటుకలు, సిమెంటు, వాటికి కావాల్సిన ప్లానింగు, డిజైనింగు అంతా చేసి ఒక్కటొక్కటిగా అవన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది కదా! ఆర్ ప్రిపేర్ చేయించుకుంటాము. అది తెలిసిన నైపుణ్యత ఉన్న వారితోని. చేయించుకుని ఒక ఇల్లు మనకు నచ్చిన విధంగా కట్టుకుంటాము. మనమే కట్టుకుంటాము. అసలు మనకు ఆ కెపాసిటీ లేదు. ఏంటి? ఆ ఇటుక తీసుకొచ్చి ఆహ్, ఆహ్, ఆ ప్లానింగు, డిజైనింగ్ చేసే కెపాసిటీ కూడా మనకుండదు. ఇది కావాలి అని చెప్తాము. ఒక డిజైనర్ వచ్చి మనకు ప్లాన్ చేసిస్తాడు. ఒక కాంట్రాక్టర్ వచ్చి, ఒక బిల్డర్ వచ్చేసి మనకు బిల్డ్ చేసిస్తాడు. అతను మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడక్కడ. ఇదిగో ఇక్కడ ఇది పెట్టాను, నీకు ఓకేనా? అప్పుడు మనకు ఆలోచన వస్తుంది. ఇది ఓకే, దిస్ ఈజ్ గుడ్, లేదా ఇది పెద్దగా చెయ్యి, దీన్ని చిన్నగా చెయ్యి, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని నేను చెప్పగానే అతను ఇంకో సలహా ఇస్తాడు. ఇలా అయితే ఇంకా బాగుంటుంది, వేరే వాళ్ళు కూడా చేసుకున్నారు, కావాలా? ఎస్, బాగుంది, చెయ్యండి. నాకు ఆలోచన లేదు, నాకు ఆ క్లారిటీ లేదు. అతను ఇవ్వడం వల్ల వచ్చింది. అతను అంటే ఇక్కడ మనకెవరు? ఆధ్యాత్మిక గురువు కావచ్చు, ఎవరైనా గురువు మన లైఫ్‌లో మనకు ఆల్రెడీ ఉండి ఉంటే, లేదా యూనివర్సే మన గురువు అవ్వచ్చు. ఎన్నో రకాలుగా మనకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటదనమాట. ఎప్పుడు మనం ఆలోచనలు ఈ దైవిక వాక్యాలు ఎలా ఉన్నాయో అలా చేసుకున్నప్పుడు, అలా చేసుకున్నప్పుడు మన భవిష్యత్తుని మనమే నిర్మించుకుంటాము. హియర్ అండ్ దేర్ చిన్న చిన్న సమస్యలొచ్చినా కూడా సాల్వ్ చేసుకుంటాము. బికాస్ ఆల్ ద టైమ్ మన ఎనర్జీ చక్కటి స్థితిలో ఉంటుంది కాబట్టి. తర్వాత అన్నింటినీ అమ్మేస్తే ఎలా? అంటే తను వెళ్ళిపోతుంది కదండీ! తన వస్తువులన్నీ అమ్ముడైపోవాలి కదా! చెత్తలో పడేసి వెళ్ళలేదు. ఫర్నిచరు, ఎవ్రీథింగ్ ఉంటాయి. అవన్నీ కూడా సులభంగా, త్వరగా అమ్ముడైపోతున్నాయి అని కోరుకున్నారు. అలా అనుకున్నారు. అన్నింటిని అమ్మేస్తే ఎలా? ఆ ఇంటిలో ఉండాల్సిన చివరి రోజులు ఏం చేయాలి? అన్నింటిని అమ్మేయాలంటే ముందర ప్రాసెస్ మొదలుపెట్టాలి. అమ్ముడుపోయాయి. అమ్ముడుపోయిన తర్వాత ఇంకా ఈవిడ వెళ్ళాల్సిన రోజు రాలేదనుకోండి, మరి ఎలా ఉండాలి ఆ ఇంట్లో? అది క్వెషన్. ఎక్కడ నిద్రపోవాలి నేను? ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు నేను చెయ్యలేదు. అవి కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు అన్నీ సులభంగా అమ్ముడైపోయాయి. ఇమ్మీడియేట్‌గా బ్రెయిన్ ఇంకో ఆలోచన చేస్తది. బానే ఉంది. సో అండ్ సో డేటు ఏప్రిల్ 1న వెళ్ళిపోదాము అనుకుంటున్నావు. సులభంగా త్వరగా అమ్ముడైపోయాయి అన్నీ. మార్చ్ 25కి ఇవన్నీ అమ్ముడైపోయాయి. మిగతా 5 డేసు ఎలా ఉంటావు? ఎక్కడుంటావు? ఏం తింటావు? ఒకరోజంటే బయట తింటావు.
పడుకోవడం ఒక్కరోజు అంటే ఇలా చేస్తావు, ఇన్ని రోజులు ఎక్కడ పడుకుంటావు, ఇంట్లో దుప్పటి బెడ్ అవి కావాలి కదా. ఇలా రకరకాల అన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ లాగానే అనిపిస్తాయి, అన్ని కన్విన్సింగ్గానే ఉంటాయి మనకి. అది రియలే కదండి, నిజమే కదా, మరి అలాంటివన్నీ ఉంటాయి కదా ప్రాక్టికల్ సమస్యలు, మనం అనుకుంటూ ఉంటాం చూడండి. సో అలాంటివి ఏవీ నేను చెయ్యలేదు అని చెప్పి ఇంకేమంటున్నారంటే, పై వాక్యాలను హృదయంలో గాఢంగా ఉచ్చరించుకునేదాన్నంతే. ఏవి, తనకి ఏది కావాలో అది మాత్రమే గాఢంగా ఉచ్చరించుకున్నాను, కానీ వీటిని నేను చేయలేదు. మరి చెయ్యకపోతే ఎలాగా, ప్రాక్టికల్గా వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కొంటాము, అవన్నీ రియలే కదా అని మనం అనొచ్చు. అప్పుడు దానికి ఆన్సర్ ఎలా ఉంటుందంటే, నీకు అసలు ఈ ఈ ఇలాంటి అవసరం రాకుండా పర్ఫెక్ట్ సూటబుల్ కాంబినేషన్తో ఆయన అమ్మించనుగలడు. తర్వాత ఉండాల్సిన వస్తే ఏర్పాట్లు చేయగలడు, లేదా వెళ్ళాల్సిన రోజుకి ఇవన్నీ అమ్ముడు పోయి అసలు ఆ ఇబ్బందే రాకుండా చేయగలడు, ఆ గ్యాపే లేకుండా చేయగలడు. ఏదైనా చేయగలడు. మన మనస్సుకు మన బ్రెయిన్కు తట్టదండి అది. బికాస్ యూనివర్స్ హ్యాస్ ఇన్ఫినిట్ ఆప్షన్స్, వీ హ్యావ్ ఓన్లీ ఫైనైట్. ఫైనైట్ అంటే లిమిటెడ్, లిమిటెడ్ ఆప్షన్స్. మన క్వశ్చన్స్ కూడా లిమిటెడే ఉంటాయి కరెక్ట్గా చెప్పాలి అంటే. క్వశ్చన్స్ లిమిటెడ్గా ఉన్నప్పుడు వాటి సొల్యూషన్స్ ఇంకా 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 లిమిటెడ్ పద్ధతుల్లో ఉంటాయి మనకి. కాబట్టి ఎలా అన్న క్వశ్చన్, నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్, గివ్ ఇట్ టు హిమ్. శరణాగతి అంటారు కదా, అలా చేసేయచ్చు. పాజిటివ్గా ఆలోచించినప్పుడు, ఏ నెగిటివిటీకి తావు ఇవ్వనప్పుడు అలాంటివి అసలు జరగకపోవచ్చు. జరిగిన దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఆటోమేటిక్గా మీకు అందించబడవచ్చు. ఇది ఏ సినారియోకైనా అప్లికబుల్ అండి. ఓన్లీ ఇవిడ ఒక ఇంటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు, తన తన జీవితంలో జరిగింది. నేను ఆ ఇంటిని లీజుకు తీసుకున్న కాలం పూర్తయినది, ఇక ముందు ఆ ఇంటిలో నేను ఉండబోనని నా యజమానికి లెటర్ రాశాను. తర్వాత కొన్ని రోజులకు నాకు అతడు ఫోన్ చేసి నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం పట్ల తన విచారాన్ని వ్యక్తపరిచాడు. అతడే కాలిఫోర్నియాలోని నా కొత్త ఇంటి యజమానికి ఒక రికమెండేషన్ లెటర్ కూడా రాసిచ్చాడు. అందులో నా కొత్త ఇంటికి ఫర్నిచర్ కొని ఉంచమని, తన పాత ఇంటిని ఫర్నిచర్తో సహా ఇక ముందు అద్దెకు ఇవ్వాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. ఏమని చెప్పారు స్టార్టింగ్లో, ఆ మేనేజర్ సారీ ఆ ఇంటి యజమాని అంత గొప్పవాడు కాదు, కఠినాత్ముడు, అతనికి ఎవరితో మంచి సంబంధాలు ఉండవు, ఇలా అంటున్నట్టుగా వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ నేను ఉన్నప్పుడు ఓన్లీ 3 టైమ్సే కలిశాను అని చెప్పారు కదా. అంత కఠినాత్ముడు అంత మంచివాడు కాదు కదా, ఈవిడకు పెద్ద రిలేషన్ కూడా లేదు, ఓన్లీ 3 టైమ్సే అని చెప్పారు. మరి ఇలా లెటర్ రాయడం ఏంటి, అసలు అవసరం ఉందా? నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది, నా ఇల్లు చక్కగా ఉందా లేదా చూసుకోవడం వరకే నా బాధ్యత. ఆవిడ ఎక్కడికి వెళ్తే నాకేంటి, ఏ ఇంట్లో ఉంటే నాకేంటి, అసలు ఆ యజమానికి నేను రికమెండేషన్ రాయాల్సిన అవసరం ఏంటి, రికమెండేషన్ లెటర్ రాయాల్సిన అవసరం, నథింగ్ ఈజ్ నీడెడ్. ఆయన అన్నీ చేశారు. ఎందుకంటే అంతా సవ్యంగా ఉంది అనే దైవిక వాక్యాన్ని కూడా అనుకుని ఉన్నదామె. నేను వేయబోయే ముందడుగు చాలా సరళంగా ఉంటుంది, ప్రతీది ఒక దైవిక క్రమంలో జరుగుతుంది, అంటే దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఆయన అన్నీ మంచి చేస్తాడు మనకి. సో చూసారా, ఇలా నా సబ్కాన్షియస్ మైండ్ నా నమ్మకాలన్నింటినీ తూచా తప్పకుండా సంభవింపచేసింది అని చెప్తున్నారు. నా యజమానితో నా సంబంధం బాంధవ్యాలు సామరస్యంతో ఉన్నాయి. నా వస్తువులన్నీ చాలా సులభంగా త్వరగా అమ్ముడైపోతున్నాయి. ఇతరులు ఆశ్చర్యపోయేలా నా స్వంత బెడ్ పైనే ఆ ఇంటిలో చివరి రోజు వరకు సుఖంగా నిద్రించాను. పైగా నాకు రావాల్సిన డబ్బును సకాలంలో పొందాను. చూడండి, మనం ఇప్పుడే అనుకున్నాం పడుకోవడం ఎలా అనే క్వశ్చన్స్ ఆవిడ చేయలేదు. ఎవ్రీథింగ్ సవ్యంగా జరుగుతుంది అనుకుంది. ఆ సవ్యత ఏంటి మొత్తం పైవాడు నిర్ణయం చేశాడు. చక్కగా రాశారు, ఇంటిలో చివరి రోజు వరకు సుఖంగా నా బెడ్ పైనే నేను నిద్రించాను. అంటే ఏం జరుగుండవచ్చు, ఆ బెడ్ అమ్ముడుపోయింది, దానికి సంబంధించిన డబ్బులు వచ్చేసాయి, తీసుకున్న అతను మాత్రం నువ్వు ఏ రోజు వెళ్తున్నావు, పలానా రోజు కదా, ఆ రోజు వచ్చి తీసుకెళ్తాను, ఈ రోజు నేను వెళ్తున్నాను, నిన్న నైట్ పడుకున్నాను, నాకు ఇంకా ఈ రోజు అవసరం లేదు, నేను వెళ్ళేటప్పటికి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయే లోపల నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి.
కంప్లీట్ వచ్చేసినట్టే కదండి. మనకు మన వస్తువులన్నీ మనం వాడుకున్నాం కదా లాస్ట్ వరకు ఇబ్బంది లేకుండా. ప్లస్ నా డబ్బులు నాకు వచ్చాయి. త్వరగానే అమ్ముడుపోయాయి కాబట్టి లాస్ట్ డే వరకు నాకేం టెన్షన్ లేదు. ఇవన్నీ పోతాయా, పోవా, పోకపోతే నేను ఎక్కడ డిస్పోజ్ చేయాలి, ఎలాగా, ఇవన్నీ నేను ఆలోచించాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ జరిగిపోయింది. అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు నాకు. అంతా సవ్యంగా జరిగింది, జరుగుతున్నది అని మన సంకల్పం. అంతా సవ్యంగా జరుగుతున్నది అని మనం అనుకోవాలి. ప్రజెంట్ టెన్స్, ఆల్ ద టైం ప్రజెంట్ టెన్స్ మాస్టర్స్ గుర్తుపెట్టుకుని అంటే ఏ క్షణానికి ఆ క్షణం సవ్యంగానే ఉంటుంది. పరిమితమైన నమ్మకాలతోనే మిగిలిపోకండి. కాలిఫోర్నియాకు వచ్చిన తర్వాత నాకు ఒక కారు చాలా అవసరమైనది. నాకు అంతకు మునుపు కారు లేదు. ఇంత పెద్ద ఎత్తున ఏ వస్తువును కొనలేదు కూడా నేను. ఇప్పుడు కారు కొనడానికి నా దగ్గర అన్ని డబ్బులు లేవు. నాకు బ్యాంకు వారు లోన్ ఇవ్వకపోవచ్చు. నా దగ్గర ఉన్నదంతా పెట్టేసి కొత్త కారు కొనడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఎలాగోలా లోన్ తీసుకున్నా ఆ తర్వాత ఇరుక్కుపోవాల్సి వస్తుంది కదా. అందుకని అయినా ఈ పరిస్థితి గురించి, బ్యాంకుల గురించి నేను ఎటువంటి విధంగానూ నెగిటివ్ ఆలోచనలు చేయలేదు. ఒక కారుని అద్దెకి తీసుకున్నాను. నా కోసం ఒక అందమైన కొత్త కారు ఉందని హృదయంలో గాఢంగా భావించుకోసాగాను. మళ్ళీ దైవిక వాక్యం కారుకు సంబంధించి. ఆవిడ ఎలా అనుకుంటుంది? ఫస్ట్ ఇనిషియల్గా కారు కావాలి కాబట్టి ఆవిడకి ఒక అద్దె కారు తీసుకుంది. దానికి పెద్దగా డబ్బులు ఏమవ్వవు, అద్దె ఇస్తే సరిపోతుంది. అది తీసుకొని తన పనులు, తన దినచర్య కొనసాగించుకుంటూ మనస్సులో ఏం ఉచ్చరిస్తుంది ఆవిడ? నా కోసం ఒక అందమైన కొత్త కారు ఉన్నది అని ఉచ్చరించుకుంటుంది. అంటే తన భవిష్యత్తును నిర్మించుకుంటుంది. అందమైన కొత్త కారు వచ్చేస్తుంది తనకి. లేదు, ప్రస్తుతం లేదు, డబ్బులు కూడా లేవు. మనం ఏమంటాము? పైసా లేదు కానీ కారు, కొత్తది కారు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాం జనరల్గా. కానీ తనకు ఆ నీడ్ ఉంది, ఆ అవసరం ఉంది. కాబట్టి సింపుల్గా ఏ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళలేదు, ఏ అప్పులు, గోలలు, లోన్లు ఇలాంటి వాటికి ఆమె ఆలోచించలేదు, ఏ నెగిటివ్ ఆలోచన చేయలేదు. తనకు అవసరం ఉంది కాబట్టి చక్కగా తనకి ఏమి కావాలో అది తన మనసులో అనుకుంటూ ఉచ్చరిస్తూ ఉండింది. అందమైన కొత్త కారు నా కొరకు ఉన్నది. నేను కలిసే అందరితోనూ నేను కొత్త కారు కొనాలని, కానీ అందుకోసం డబ్బేమీ దాచిపెట్టలేదని చెప్పేదాన్ని. మొత్తం చదువుదాం. 3 నెలల తర్వాత నాకొక బిజినెస్ చేసే స్త్రీ కలిసింది. తనెలా చెప్తుంది చూడండి వాక్యాలు. నేను కలిసే అందరితోనూ నేను కొత్త కారు కొనాలని, కానీ అందుకోసం నేనేమి డబ్బు దాచిపెట్టుకోలేదు. 3 నెలల తర్వాత నాకొక బిజినెస్ చేసే స్త్రీ కలిసింది. ఆమె నన్ను కలిసిన మరుక్షణమే నేను ఆమెకు ప్రీతిపాత్రురాలైపోయాను. ఆమెకు నా కారు కథ చెప్పాను. సరే, ఈ విషయాన్ని నాకు వదిలేయండి, ఇక నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది. ఎవరావిడ? ఒక బిజినెస్ చేసే స్త్రీ. అంటే డబ్బులు ఉంటాయి కదా బానే, వాళ్ళకి బిజినెస్ వాళ్ళు కాబట్టి, బిజినెస్ చేస్తున్నారు అంటే. సో నేను ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. నా దగ్గర డబ్బులు లేవు, నేను కారు ఎలా కొనాలి, నేను కారు ఎలా కొనాలి, ఇది నెగిటివ్ ఆలోచన. తను ఏం చేసింది? నేను కొత్త కారు కొనాలి, అందుకొరకు నా బ్యాంకులో డబ్బులేమీ దాచిపెట్టబడలేదు. ఇంతే. వాస్తవం మాట్లాడింది. నెగెటివ్ వేలో కాదు, గమనించండి. అందుకే ఆ వాక్యాన్ని నేను 2 సార్లు చదివాను. ఇది నెగెటివ్ వేలో థింక్ చేయడం కాదు, వాస్తవాన్ని అంగీకరించడం. ఆ ఎలా క్వశ్చన్ అది అది వచ్చి ఒక నెగెటివ్ టింజ్ అనేది ఉంటుందండి మనం అనుకున్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు. అది లేదక్కడ. అలా 3 నెలల తర్వాత ఒక బిజినెస్ ఉమెన్ కలిసి తను నేను చూసుకుంటాను వదిలేసి, ఆమె బ్యాంకులో పనిచేసే తన స్నేహితురాలికి ఫోన్ చేసి, ఎవరు ఆ బిజినెస్ ఉమెన్, నేను ఆమెకు పాత స్నేహితురాలనని చెప్పి, అసలు పాత స్నేహితురాలు ఏమీ కాదు, 3 నెలల కిందే పరిచయం అయింది, నాకు పెద్ద పెద్ద వాళ్ళ రెఫరెన్సెస్ అన్నీ ఇచ్చింది. తర్వాత 3 రోజుల్లోనే కొత్త కారు కొనుక్కున్నాను. కానీ ఈ విషయం పట్ల నేను చాలా ఉద్రేకాన్ని పొందలేకపోయాను. ఎందుకంటే కారు కొన్నందుకు నాపై నాకు గౌరవము మరియు భయము కూడా ఒకేసారి కలిగాయి. నా ఆలోచనల రూపంలోని కారు భౌతికత్వం సంతరించుకోవడానికి 3 నెలలు పట్టింది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తాన్ని నేను ఇదివరకు ఇన్‌స్టాల్‌మెంటులలో కట్టి ఉండలేదు. మరి నాలోని చిన్న పిల్ల ధైర్యంగా ముందుకు అడుగు వేయడానికి 3 నెలల పాటు భయపడుతూ ఉన్నది.
ఆ 3 నెలల పాటు తను భయపడుతూ, మళ్ళొక్కసారి చదువుతాను మాస్టర్స్, ఎందుకంటే భయము అనేది మనం నెగిటివ్ ఎమోషన్ కింద చదువుకుంటాం కాబట్టి అక్కడ క్లారిటీ కొరకు. 3 రోజుల్లోనే నేను కొత్త కారు కొన్నాను. ఈ విషయం పట్ల చాలా ఉద్రేకాన్ని పొందలేకపోయాను. ఎందుకంటే కారు కొన్నందుకు నాపై నాకు గౌరవము మరియు భయము ఒకేసారి కలిగాయి. నా ఆలోచనల రూపంలోని కారు భౌతికత్వం సంతరించుకోవడానికి 3 నెలలు పట్టింది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తాన్ని నేను ఇదివరకు ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టి ఉండలేదు. మరియు నాలోని చిన్న పిల్ల ధైర్యంగా ముందుకు వేయడానికి 3 నెలలు భయపడుతూ ఉన్నది. భయం అనేది ఎందుకొచ్చిందంటే ప్రతి వారిలోనూ ఒక పసి హృదయం ఉంటుంది. ఒక పసి మనస్సు ఉంటుంది. ఆ పసి మనస్సు ఎంతో క్యూరియాసిటీతోనూ ఉండొచ్చు, ఆతృతతోనూ. అదే పసి మనస్సు ఏమీ తెలియదు కాబట్టి ఒకలాంటి భయంతోనూ కూడా ఉండవచ్చు. ఏమీ తెలియని భయం అంటాం చూడండి, ఆ భయంతోనూ కూడా ఉండవచ్చు. ఈమెలో అలాంటి భయం ఉండడం వల్ల నేను డబ్బులు కట్టలేనేమో ఆ లోపల ఉన్నది. బయటికి ఏం ఉచ్చరించుకుంటుంది? సింపుల్‌గా తనకేది కావాలో అదే మాట్లాడుకుంటుంది. లోపల ఆ పసిపిల్లలో ఉన్న భయం ఏదైతే ఉందో దానివల్ల పూర్తిగా కొత్త కారు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయలేకపోయాను అని చెప్పింది. ఆ పసి మనసుని, ఆ భయపడే మనసుని తను ఏమని చెప్పాలి? తను బుజ్జగించుకోవాలి. తనతో ఆహ్, తనతో వర్క్ చేయాలి. ఆ లోపలున్న ఆ భయపడుతున్న ఏ మనసైతే ఉందో దానితో వర్క్ చేయాలి. అప్పుడు ఇంకొక కొత్త పని ఇంతకు ముందు ఎప్పుడూ చెయ్యంది. బట్ నా దగ్గర ఎనఫ్ ఎనర్జీ, అంటే మనీ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది లేదు అని అనుకున్నప్పుడు లోపల ఉన్న మనసు, ఆ పసి మనసు ఏదైతే ఉందో అది ఇంకా భయపడదు. నేను చేశాను కదా ఇంతకు ముందు అనే వాక్యమే గుర్తుకు తీసుకొస్తుంది. తర్వాత నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్తున్నారు. నన్ను నేను ప్రేమించుకుంటూ, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఇది మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు. అంటూ ఇంకా మీరు చెప్పుకుంటున్నారు కదా ఎవ్రీడే అని అడుగుతున్నారు మనల్ని. ఇదే నూతనత్వపు నిర్మాణానికి గట్టి పునాది. దీనికి కనీసం నెల రోజులైనా కేటాయించండి. యెస్, మనకు ముందే చెప్పారు ఒక 30 రోజులు కేటాయించండి అని. ఇప్పుడు ఒక పెన్ను, పేపర్ తీసుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఎందుకంటే నా శరీరాన్ని బాగా చూసుకుంటాను. నాకు నేను కీడు చేసుకోను. నాకు అర్హత ఉన్నది. నేను ఇతరుల ప్రమాణాలకై ప్రాకులాడను. నాకు చక్కటి నివాసాన్ని కల్పించుకుంటున్నాను. నేను ప్రేమపూర్వకమైన వారితోనే సంబంధాలు ఏర్పరచుకుంటాను. నా ఆశల్ని, అవసరాల్ని తీర్చుకోవడానికి నా మనోశక్తిని ప్రయోగిస్తాను. ప్రతినిత్యము ధ్యానం చేస్తాను. ఇక్కడ 2 వాక్యాలు నేను డిఫరెంట్‌గా అనుకోమని చెప్తాను మాస్టర్స్. ఏంటి అంటే, నాకు నేను కీడు చేసుకోను కాకుండా, నాకు నేను మంచినే చేసుకుంటాను. అది అనుకుందాం మనం. తనెందుకు రాసారో నాకు తెలియట్లేదు. బట్ మనం జనరల్‌గా ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటామంటే, ఏది కావాలో అది చేసుకుంటాం. సో, నాకు నేను మేలు చేసుకుంటాను అనుకోవచ్చు. నేను ఇతరుల ప్రమాణాలకై ప్రాకులాడను కాకుండా, నేను నా ప్రమాణాల ప్రకారం అనుసరిస్తాను. అంటే నా స్టాండర్డ్స్, నా పరిస్థితులు. వాటికి అనుకూలంగా. ఇంకొకరికి ఏదైనా ఉండవచ్చు, ఎలాగైనా చేయవచ్చు. అది నాకు ప్రామాణికం కాదు. అది నాకు స్టాండర్డ్ కాదు. నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏదైనా ఉంటే నేర్చుకుంటాను ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఇలాగే చేశారు కాబట్టి అదే స్టాండర్డ్, నేను అలాగే చేయాలి అనేది కాదు. నా స్టాండర్డ్స్ ప్రకారం నేను ఉంటాను. అలా చెప్పి మనం అనుకోవచ్చు మాస్టర్స్. ఆ తర్వాత ప్రతిరోజు మంచి పుస్తకాలు చదువుతాను. ఇలాంటివి మరెన్నో మీరు రాయగలరో చూడండి. ప్రతిరోజు వీటిని చదువుకోండి. ఇంకా కొత్తవి మీ హృదయానికి తడితే వాటిని కూడా జోడించండి. ఈ విషయంలో మీరు ఇంకొకరితో కలిసి సాధన చేయడం ఇంకా గొప్ప ఫలితాలనిస్తుంది. అంటే ఒక గ్రూప్‌గా చేయండి, ఒక టీమ్‌గా చేయండి అన్నట్టుగా చెప్తున్నారు. ఇద్దరూ ఒకరి చేతుల్ని ఒకరు పట్టుకొని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావున అని చెప్పుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారని మీతో మీరు చెప్పుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు కించపరుచుకోవడం అనేది జరగదు కదా! ఈ సాధన వలన చేకూరే అత్యంత లాభవంతమైన విషయం ఇదే. తర్వాత నూతనత్వాన్ని ప్రసాదించమని సృష్టిని అడగండి. మీలో నూతనత్వం ప్రవహిస్తూ మీరు మార్పు చెందినట్లుగా ఊహించుకోండి. మీకు కావలసిన రీతిలో మీరు మారిన తర్వాత మీరేం చేస్తారో
మీరెలాగ ఉంటారో మీ జీవితం ఎలా ఉంటుందో అంతటినీ ఊహించుకోండి. మీరు పంచేంద్రియాలతో ఆ నూతనత్వాన్ని అనుభవిస్తున్నట్లుగా భావించండి. మీరు అలా మారిన తర్వాత ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారో కూడా ఊహించుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసినా పర్వాలేదు. దిస్ ఈజ్ ఆల్ విజువలైజేషన్, ఇమాజినేషన్, డ్రీమింగ్, డే డ్రీమింగ్ అంటారు చూడండి. ఆ డే డ్రీమింగే ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఉట్టిగానే అసలు ఏ ధ్యానము లేకుండా, ఏ జ్ఞానం క్లాసులు వినకుండా నేను ఇలాగే కూర్చొని డే డ్రీమింగ్ చేస్తా అంటే అది కూడా కుదురుతుండవచ్చు. అది నేను కాదనట్లేదు. కానీ మనం ధ్యానం చేస్తూ జ్ఞానం తీసుకుంటూ ఆ డే డ్రీమింగ్ సరి అయిన విధానంలో విజువలైజేషన్, ఇమాజినేషన్ అలా చేస్తున్నాం కాబట్టి మేనిఫెస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది మాస్టర్స్. ఆ పూర్తి అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ లేదా పూర్తి ఎందుకన్నానంటే, మనం చేసే విధానంలో అంటే ధ్యానం కానీ, జ్ఞానం తీసుకోవడం కానీ, సరి అయిన విధానంలో ఎక్కడైనా పొరపాటు చేసినప్పుడు, ఆ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో కొన్నిసార్లు మేనిఫెస్ట్ అవ్వకపోవచ్చు. దానినే మనం కర్మ అంటాము. ఇది అనుభవించి తీరవలసిందే అని అంటూ ఉంటాం కదా! అలాంటి సినారియో. తర్వాత మీ జ్ఞానాన్ని విస్తరింపచేసుకోండి. మీ చైతన్యాన్ని విస్తరింపచేసేటప్పుడు చేసేటటువంటి మీ అంతర్గత శక్తుల గురించి తెలియచేసేటువంటి పుస్తకాల్ని చదవండి. తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం ఉన్నది. ఈ పుస్తకం మీ అభివృద్ధి పదంలో ఒకానొక మైలురాయి మాత్రమే. ఇటువంటి విషయాల పట్ల ఇతరుల దృక్పథాలని తెలుసుకోండి. ఇదే విషయాల్ని సాధన చేస్తున్న వారితో కలిపి సాధన చేయండి. వారికి మించిన జ్ఞానమును మీరు పొందినట్లయితే వారిని వదిలేసి ముందుకు సాగిపోండి. వదిలేసి అంటే కృతజ్ఞత లేకుండా కాదు మాస్టర్స్. చాలామంది క్వశ్చన్ ఉంటుంది, అరే ఇన్ని రోజులు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళతో కలిపి సాధన చేశాను, ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాను, ఇప్పుడు జస్ట్ వాడుకొని వదిలేయడం అంతేనా, ఇలాగేనా? ఒకవైపు కృతజ్ఞత అని చెప్తున్నారు, ఇంకొక వైపు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు. ఇదెక్కడా కుదరదు పొత్తు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్. అక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ టీచర్ ఉన్నారు, ఎంతో చక్కటి అనుబంధం ఉంది, అన్నీ నేర్పించారు, మనకు చాలా బాగా చదివాము. ఆ టీచరే మనల్ని ప్రోత్సహిస్తుంది. నువ్వు సెకండ్ గ్రేడ్కి వెళ్తున్నావురా, సూపర్గా చదివావు, సెకండ్ గ్రేడ్ కూడా అంతే బాగా చదువుకో. అలాగే మనము నేర్చుకునేది ఎవరి నుంచి అయితే నేర్చుకుంటున్నామో వాళ్ళందరూ గురువులే. పూర్తి కృతజ్ఞత చెప్పండి వాళ్ళకి. జస్ట్ వాడుకొని వదిలేసేయడం అంటే ఇంకే కృతజ్ఞత చెప్పకుండా కావలసిందంతా తీసుకుని ఇంక అక్కడి నుంచి జారుకోవడం. అలా కాదు ఇక్కడ. ప్రతిసారి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లెసన్స్కి. వాళ్ళే చెప్తారు, ఇంకా నా దగ్గర నీకు నేర్చుకోవడానికి ఏమీ లేదు, ఇంతే నాకు తెలిసింది, బహుశా వీళ్ళు హెల్ప్ చేస్తారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళే చెబుతారు. మీరు ఇప్పటివరకైతే ఎవరితో కలిపి సాధన చేస్తూ ఉన్నారో నాలెడ్జ్ అర్థమైపోతుంది కదండి, విజ్డమ్ అర్థమైపోతుంది. ఇంకా క్వశ్చన్స్ మీరు అడిగే వాటికి నేను చెప్పలేను అనుకోండి, ఇది నాకు తెలియదండి, ఈ దాంట్లో ఉంటుంది చూడండి, ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది, లేదా నేను తెలుసుకొని చెప్తాను అని చెప్తాను. ఏదైనా సరే అంటే నేను రెఫర్ చేస్తున్నట్టే కదా, ఇంకొక నెక్స్ట్ జ్ఞానము, నెక్స్ట్ లెవెల్ని రెఫర్ చేస్తున్నట్టే కదా, మీకు నెక్స్ట్ది ఉంది దానికి వెళ్ళిపోమని చెబుతున్నట్టే కదా. నేనేగా వాళ్ళ దగ్గర నుంచి కనుక్కొని మీకు చెప్పవలసిన పని లేదు. సింపుల్, వాళ్ళ దగ్గరికి నేను డైవర్ట్ చేయొచ్చు మిమ్మల్ని. నేను డైవర్ట్ అయిపోవచ్చు. ఇద్దరము కలిసి నేర్చుకోవచ్చు అక్కడ. సో ఇది వాడుకొని వదిలేయడం కాదు, ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటాము. జ్ఞాన పరిధి మనకి ఇక్కడ అయిపోయింది తెలుసుకోవడము అనుకున్నప్పుడు మన మనస్సు ఏ గిల్టీ, అపరాధ భావం లేకుండా అక్కడి నుంచి వెళ్తుంది. మనం ఎవరితో సాధన చేశామో ఇక్కడంతా చక్కటి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది వారి మధ్యలో. కాబట్టి వారు కూడా ఎస్ గో హెడ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, ఇంకా చక్కగా ఎదుగు అని చెప్పేసి చెప్తారు. అలా ఉంటుంది అది. ఇది మీ జీవితకాలం అంతా చేయవలసిన పని. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత జ్ఞానము వస్తుంది. మీరు ఈ జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా సాధన చేసి జీవితంలో ప్రయోగిస్తే మీ పట్ల మీకు అంత మంచి భావన పెరుగుతుంది. అప్పుడు మీ జీవితం అద్భుతాలతో నిండిపోతుంది. ఈ సాధన చేయడం మీ పట్ల మీకు మంచి భావనను కలగచేస్తుంది. ఈ సత్యాలు మీ జీవితంలోనూ సత్యమని మీకు మీరు నిరూపించుకోండి. ఈ పద్ధతులన్నింటినీ లేదా ఎన్నింటివి వీలైతే సారీ
ఎన్ని వీలైతే అన్నింటినీ సాధన చేసే కొద్దీ మీ జీవితంలో అద్భుతాలు సంభవించడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలోనూ ఈ సత్యాలు నిజమవుతాయని మీరు నిరూపించగలుగుతారు. అటువంటప్పుడు మీరు మీకు కావలసిన విషయాలని, అనుభవాలని సృష్టించుకుని ఒక లక్ష్యంతో కూడిన ఆశాపూరితమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు. ఉదాహరణకు, మీరు ఎన్నడూ ఊహించని రీతిలో బోనస్లు కూడా వస్తాయి. అంటే మీకు ఏది కావాలో అది మాత్రమే కాకుండా ఇంకా బోనస్. ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు శాలరీ గురించే మాట్లాడతారు, రైట్? ఇంత శాలరీ ఉంటుంది ఇంత అని. కానీ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత, ఓ 50, 100, 1000 ఎంతో అంత బోనస్ వస్తుంది. ఆ బోనస్ కొరకు ఎదురు చూస్తాం చూడండి. కష్టపడి నెలంతా సంవత్సరం అంతా పనిచేస్తాము. సంవత్సరానికి సంవత్సరం పేమెంట్ మనకు నెల నెలను 2 వారాలకు ఒకసారి పేమెంట్ వైజ్గా ఇస్తూ ఉంటారు. దానిని మించిన ఆనందం వస్తుంది బోనస్. ఎందుకంటే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వాళ్ళు ఇస్తున్నారు. అలాంటి బోనస్లు మనకు జీవితంలో కూడా ఇలా పాజిటివ్ ఆలోచనలతో భవిష్యత్తు నిర్మించుకున్నట్లయితే బోనస్లు కూడా వస్తాయి. కొన్ని నెలలు ఇలాంటి సాధనలు చేసిన తర్వాత నా శరీరంలో యవ్వనత్వం చోటు చేసుకున్నది. ఈనాడు నేను 10 ఏళ్ల మునుపటి కన్నా 10 ఏళ్ల చిన్నదానిలాగా కనిపిస్తున్నాను. తనకు తను తన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. ఇలా పాజిటివ్ ఆలోచనలతో తను భవిష్యత్తు నిర్మించుకుంటూ ఉన్నప్పుడు తన వయస్సు ఇంకో 10 ఏళ్లు తగ్గినంత యవ్వనత్వంతో కనిపించిందట. మీరెవరో, మీరేమిటో, మీరేం చేస్తారో ప్రేమించుకోండి. మిమ్మల్ని చూసి, మీ జీవితాన్ని చూసి ఆనందంతో నవ్వుకోండి. మిమ్మల్ని ఏదీ అంటలేదు. ఇదంతా తాత్కాలికమే. మీరు ఎలాగైనా వచ్చే జన్మలో ఇదే విషయాల్ని విభిన్నంగా తప్పక చేస్తారు. అటువంటప్పుడు మీరు ఎలాగైనా వచ్చే జన్మలో ఇదే విషయాల్ని విభిన్నంగా తప్పక చేస్తారు కదా! క్వెషన్ మార్క్ ఏశారు. ఆవిడేమంటున్నారంటే, మీ జీవితాన్ని చూసి ఆనందంగా నవ్వుకోండి. మీకేది అంటదు. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. మీరిప్పుడు ఇక్కడ నేర్చుకోలేదనుకోండి, ఇదే లెసన్స్‌ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో నేర్చుకుంటారు కదా! ఎందుకు అంతవరకు వెయిట్ చేస్తారు? ఇప్పుడే నేర్చేసుకోండి. ఇప్పుడే ఆ భవిష్యత్తు ఏందో మీరే ఇప్పుడే నిర్మించుకోండి. ఆ లెసన్స్ అన్నీ తీసుకోండి హ్యాపీగా. అదే అంటున్నారు. అటువంటప్పుడు వచ్చే జన్మ దాకా ఎందుకు వేచి చూడడం? ఇప్పుడే మనం ఎందుకు విషయాల్ని విభిన్నంగా చేయడం మొదలు పెట్టకూడదు? ఎందుకు చేయొద్దు మనం ఇప్పుడు? నార్మన్ కౌసిన్ అనే రచయిత తనను మరణపు అంచుల దాకా తీసుకెళ్లిన రోగాన్ని తన లాఫింగ్ థెరపీతో నయం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు ఆ రోగానికి కారణమైన ఆలోచన విధానాల్ని వదిలిపెట్టలేకపోయాడు. కావున అతడు అలాంటిదే ఇంకొకటి తన శరీరంలో సృష్టించుకున్నాడు. అయినా మళ్ళీ అతడు తనకు స్వస్థత చేకూర్చుకున్నాడులేండి, అది వేరే సంగతి. ఒక రచయితనట, తనకేదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లాన్ని లాఫింగ్ థెరపీతో తను బాగు చేసుకున్నాడు. కానీ ఆ రోగానికి ఏవైతే కారణమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టలేదాయన. అంటే ఇంకా మూలంలో ఆ వ్యాధి అలాగే ఉండిపోయింది. పూర్తిగా తీసేయాలి. పైపైన వ్యాధిని నయం చేసుకోవడము అంటే ఆలోచనలను వదిలిపెట్టకుండా పైపైన నయం చేసుకోవడం అంటే ఈ శారీరకమైన మీకు ఇంతకుముందు ఏదైతే వ్యాధిలాగా కనిపించదో అది పోతుంది. ఆ ఇబ్బంది పోతుంది. కానీ మళ్ళీ ఇంకొక రూపంలో మళ్ళీ తిరగదోడుతుంది అది. ఇదే విధంగా రాకపోవచ్చు. మనం ఏమనుకుంటాము, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, ఇది కొత్త ప్రాబ్లం అనుకుంటాము. కొత్త ప్రాబ్లానికి మూల కారణం ఏముంటుంది అంటే మన ఆలోచనలు మారలేదు, లేదా ఆలోచనలను మనం తీసివేయలేదు. కాబట్టి ఇంకొక రూపంలో వచ్చిందది. ఎప్పుడైతే నేను స్వస్థతగా ఉన్నాను అని సంపూర్ణంగా అలాంటి పాజిటివ్ వైబ్రేషన్‌తో మీరు ఉన్నారనుకోండి, స్వస్థతగా ఉంటారు. హమ్మయ్య! నాకిది పోయింది. మళ్ళీ ఇంకేమొస్తుందో? మళ్ళీ దాన్ని నేను ఈ లాఫింగ్ థెరపీతోనే నయం చేసుకోగలనో లేదో? నయం చేసుకుంటాను. ఇంకొకటి వచ్చినా కూడా నాకు ట్రీట్మెంట్ తెలిసింది కదా! నేను నయం చేసుకుంటాను అని అనుకున్నా కూడా దాని అర్థం ఏంటి చెప్పండి? ఇంకొకటి రావాలని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకండి? సొల్యూషన్ నా దగ్గర ఉన్నంత మాత్రాన ప్రాబ్లమ్స్ రావాలని నేను ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేయాలి? నో. ఆ ఆలోచన కూడా చూడ్డానికి పాజిటివ్ ఆలోచనలాగా అనిపిస్తుంది. నాకు ట్రీట్మెంట్ తెలిసింది కాబట్టి ఇంకే ప్రాబ్లమ్ వచ్చినా ఎదుర్కొంటాను అనేది అర్థం ఏంటి అంటే, ఆ ప్రాబ్లానికి సంబంధించిన ఆలోచనలు మనలో ఉన్నాయని.
దాన్ని ఎలా చెప్పుకోవచ్చు? నాకు ఎనర్జీ ఉంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను, ఆనందిస్తాను, ఆరోగ్యంగా ఉంటాను. దట్స్ ఇట్. ఏ ప్రాబ్లం గురించి నేను ఆలోచించాల్సిన పని లేదు. నా దగ్గర సొల్యూషన్ ఉన్నా కూడా. నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. నాకు ఆ సొల్యూషన్ ఉంది కాబట్టి ఆరోగ్యంగానే ఉంటున్నాను. అంతే. అప్పుడు మూలం నుంచి తీసేసినట్టు దాన్ని. అనారోగ్యాన్ని మూలం నుంచి తీసేసినట్టు. ఇంకా ఎప్పుడూ రాదు. ఆ సోల్ ఆ జ్ఞానం తీసుకుంది అంటే ఈ జన్మలోనే కాదు, మళ్ళీ మీరు మరు జన్మలు తీసుకున్నా కూడా ఇంకా ఆ ప్రాబ్లం ఉంటది. స్వస్థత కొరకు ఎన్నో దారులున్నాయి. అన్నింటికీ ప్రయత్నించండి. మీకు ఏవైతే అనువుగా ఆసక్తిదాయకంగా ఉంటాయో వాటినే ఉపయోగించుకోండి. మీరు నిద్రలోకి జారుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మీ జీవితంలో మీకు జరుగుతున్న శుభాలకు థాంక్స్ చెప్పుకోండి. మీకు మరిన్ని శుభాలు చేకూరుతాయి. ఇంకొక్క పేజ్ ఉంది మాస్టర్స్. బట్ మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. మళ్ళీ ఈ రచయిత గురించి చెప్తూ ఉన్నారనమాట. ప్రాబబ్లీ ఇట్ మైట్ గో లిటిల్ బిట్ లాంగర్. ఇక్కడ స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. సారీ, సడన్గా స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్, ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మాస్టర్స్ చక్కగా దీర్ఘ శ్వాసలు అయిపోయిన తర్వాత మీకు కావాల్సినన్ని తీసుకోండి. 3 దీర్ఘ శ్వాసలనే కాదు. రిలాక్స్ అవ్వండి. బాడీని స్టిఫ్‌నెస్ లేకుండా చూసుకోండి. మన ఈ మెడిటేషన్‌కి యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్, మన పూర్ణాత్మ వారందరిని ఇన్వైట్ చేసుకుందాము. అలాగే మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, హూఎవర్ యూ వాంట్ టు ఇన్వైట్. ఎవరిని ఇన్వైట్ చేయాలనుకుంటే వారందరినీ ఇన్వైట్ చేసుకోండి. చక్కగా అందరము కలిసి గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి, మాస్టర్స్ యొక్క గ్రూప్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి చక్కటి ఎనర్జీని, చక్కటి జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము అందరము కూడా. అలాగే ఈ దైవిక వాక్యాలతో మనం మెడిటేషన్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు. నేను దైవిక వాక్యాలని ప్రతినిత్యం నా హృదయంలో ఉచ్చరించుకుంటున్నాను. నేను వేయబోయే ముందడుగు చాలా సవ్యంగా, సరళంగా, ఆనందంగా ఉంటోంది. ఏ విషయంలోనైనా నా జీవితంలోని ప్రతీది కూడా ఒక దైవిక క్రమంలో జరుగుతున్నది. అంతా సవ్యంగా ఉన్నది. నేను పొందాల్సిన అన్నింటినీ కూడా, అన్ని ఆనందాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని సకాలంలో పొందగలుగుతున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా యొక్క ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ ఎనర్జెటిక్ బాడీస్ అన్నింటినీ కూడా చక్కగా చూసుకోగలుగుతున్నాను. నాకు నేను మేలు చేసుకుంటున్నాను. ఐ డిజర్వ్ కంప్లీట్ హ్యాపీనెస్ అండ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. నేను నా స్టాండర్డ్స్ ప్రకారం నా జీవితాన్ని సరియైన జ్ఞానముతో సాగిస్తూ ఉంటాను. నా ఆశలని, అవసరాలని తీర్చుకోవడానికి నా మనోశక్తిని ప్రయోగిస్తాను. ప్రతినిత్యము ధ్యానం చేస్తాను. ప్రతినిత్యము ఎంతో చక్కటి ఎనర్జీని పుస్తకాల ద్వారా, క్లాసెస్ ద్వారా, నా అంతరాత్మ ద్వారా తీసుకుంటూ ఉంటాను. నూతనత్వాన్ని ప్రసాదించమని ఆ యూనివర్స్‌ని కోరుకుంటున్నాను. నా జ్ఞానాన్ని విస్తరింపచేసుకుంటున్నాను. ఈ దైవిక వాక్యాలతో
చక్కటి మెడిటేషన్ ఒక 15 minutes చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.